ఈ జూబ్లీ హిల్స్ లా ఈ ఎన్నిక గెలవడానికి ఓ మంత్రిని ఏర్పాటు చేస్తాడు. ఈ ఎన్నిక గెలవడానికి సినిమా వాళ్ళతోటి ఒక మీటింగ్ పెడతాడు. ఈ ఎన్నిక గెలవడానికి 1,00,00,000 మందికి చీరలు ఇచ్చినా అని చెప్తాడు. ఇక దీనికంటే దరిద్రము ఇంకొకటి లేదు. కాంగ్రెస్ నైజమే, కాంగ్రెస్ ఇజమే, అబద్ధాలు చెప్పడము, అబద్ధ ప్రచారాలు చేయడము, క్యాండిడేట్ మీద ఎదుటి క్యాండిడేట్ మీద దుష్ప్రచారాలు చేయడం. ఎందుకు దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు అని కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నారు. మీకు స్పందిస్తలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు గోపన్న గారితో దిగిన ఫోటోలు, గోపన్న గారి తల్లే సునీతమ్మకు పెళ్లి చేసిన ఫోటోలు, అవన్నీ మేము సోషల్ మీడియాలో పెడుతున్నాము, సమాధానాలు చెప్తున్నాము. కుక్కతోక వంకర అన్నట్టుగా వాళ్ళకు ఏ విధంగా చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మార్చుకుంటలేరు. మార్చుకోవాలని కోరుకుంటానా. సునీతమ్మ కన్నీటి ఉసురు తలిగి, ఆమె శాపన వాళ్ళ బిడ్డల ఉసురు తలిగి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ గడ్డ నుంచెల్లే ఖతమైపోతుంది. ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి ప్రచారాలకి, మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? డైవర్ట్ అవుతుందా లేకపోతే ఇటే ఉంటుంది అంటారా బీఆర్ఎస్ కి? మైనార్టీ ఓన్లీ ఎక్కడ అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ అన్నకే మా ఓటు. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ కు చాలా వేసిండు. పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసిండు. రంజాన్ గాని, క్రిస్మస్ గాని, బతుకమ్మ గాని మాకు ఇంటింటికి ఆడబిడ్డల్లాగా భావించి గిఫ్టులు కూడా పంపించేది. గోపన్న లేని లోటు మాకు కనిపిస్తున్నది. గోపన్ననే మళ్ళొక మారు వాళ్ళ భార్య రూపకంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇంకోటి బండి సంజయ్ కి అలాగే రేవంత్ రెడ్డికి టార్గెట్ మొత్తం కేటీఆర్ కనపడతా ఉన్నారు. మరి ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇద్దరు కలిసిపోయి పనిచేస్తున్నారు. క్లియర్ ఎజెండా అయితే తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తారు. కేసులు కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీదనే అవుతుంది. మరి బీజేపీ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అక్కడ రేవంత్ రెడ్డి కనిపిస్తలేదు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ వాళ్ళని కూడా అంటారు, కానీ బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తలేదు. ఎటువై నేషనల్ పార్టీ లీడర్లు స్టేట్ పార్టీ లీడర్లని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మా పోటీ కూడా అంతే. ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా మేము ప్రచారం చేసినాము. సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 5 గంటల వరకు మా క్యాంపెయినింగ్ 5-6 గంటల వరకు క్లోజ్ అవుతుంది. దాని తర్వాత కూడా ప్రజల మూడు మారదు. వాళ్ళు ఏమి ఇచ్చినా, ఏం చేసినా, ఏం చిల్లర మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఓటేద్దాం. 11th రోజు 7 ఎప్పుడు అవుతుందా, పోయి మేము 3కి ఎప్పుడు గుద్దాలా అని చెప్పి చూస్తున్నారు.